ఇక కొత్త పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఆగస్టు 15 నుంచి ప్రారంభమంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది. దాదాపుగా 2 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కొత్త పెన్షన్ల కోసం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ప్రాధాన్య క్రమంలో పెన్షన్లు మంజూరు చేస్తామని వెల్లడించింది. మొదటగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, అలాగే పైలేరియా, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అయితే దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంది. చివరి తేదీ లేదని వెల్లడించింది. అయితే గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని పేర్కొంది. అయితే మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలని తెలిపింది. ఇందుకోసం మీరు మీ గ్రామ కార్యదర్శి, పట్టణాల్లో అయితే వార్డు అధికారులను సంప్రదించాలని సూచించింది. ఒకవేళ మీ దరఖాస్తు ఆన్లైన్లో చూపించకపోతే కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పింఛన్లకు గ్రామాల్లో 1.50 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులని పేర్కొంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్టపొలం ఉన్నవారు అనర్హులని తెలిపింది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్ రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రింగు యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు, 4 చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలు ఉన్నవారని అనర్హులని పేర్కొంది. వీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవద్దని కోరింది. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా చేయూత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని నింపిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజా పరిషత్తు కార్యాలయాల్లో ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు కావలసిన పత్రాలు కూడా సమర్పించాలి. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జిరాక్సు, తెల్ల రేషన్ కార్డు జిరాక్సు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు, అలాగనే పాస్పోర్ట్ సైజు ఫోటోలు, వితంతువు పింఛన్ అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం కావాలి. దివ్యాంగుల పెన్షన్ అయితే కనీసం 40% వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరన్ సర్టిఫికెట్ ఉండాలి. చేనేత, గీత పెన్షన్లకు సంబంధించిన సొసైటీ గుర్తింపు కార్డు ఉండాలి. వీటితో పాటు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం. ఇక పైలేరియా, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులు సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. కానీ అది సాధ్యం కాలేదు.